ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ధనం ఎక్కువ ఉంటే ఎప్పుడు టెన్షనే, మనశ్శాంతి ఉండదు అనేటువంటి కథ ఇప్పుడు మీకు చెప్తా. రామయ్య, సోమయ్య ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు. సోమయ్య పెద్ద భూస్వామి. అతనికి చాలా భూములు ఉన్నాయి. అతని దగ్గర ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి అతను. రామయ్య ఎప్పుడు ఉల్లాసంగా హాయిగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడు ఏదో టెన్షన్లో, ఏదో ఒక ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగ అయినా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి ఎప్పుడూ అసూయపడేవాడు సోమయ్య. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, అయినా నేను మనశ్శాంతిగా లేను. అదే రామయ్య అతని దగ్గర డబ్బు లేకున్నా హాయిగా నిద్రపోతున్నాడు, హాయిగా ఉంటున్నాడు అని అనుకున్నాడు. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకు లేదు. డబ్బు పెట్టే వంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. ఈ డబ్బు ఇచ్చిపోయిండు, మరి ఇంత డబ్బుని నేను ఏం చెయ్యాలి? అయ్యో, ఈ డబ్బుని ఎవరైనా పట్టుకొని వెళ్తారు కావచ్చు, దొంగతనం చేస్తారు కావచ్చు అనే టెన్షన్ ఇప్పుడు రామయ్యకు పట్టుకుంది. తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే నువ్వు ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. అప్పుడు సోమయ్యకు అర్థమైంది, ఆహా, మనకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించినా కూడా మనకు మనశ్శాంతి, ఈర్ష్య ఇవన్నీ వస్తాయి. కాబట్టి డబ్బుతోనే అన్ని సుఖాలు, సంతోషాలు వస్తాయనుకుంటే పొరపాటు. మనశ్శాంతి అనేది మన ఆలోచనలో ఉంటుంది అనేటువంటి నీతి సోమయ్యకు తెలిసింది.